Welcome back to my channel PR Logics. So, మనం ఈరోజు కౌంటింగ్ ఫిగర్స్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేయడం చూద్దాం నాన్న. ఇప్పటికి 4 వీడియోస్ పెట్టాను నేను ట్రయాంగిల్స్ ని కౌంట్ చేసే దాంట్లో. సో ఈ రోజు ఏం చేస్తానంటే స్క్వేర్స్ ని అటాచ్ చేసి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కనుక్కుందాం నాన్న. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాన్న, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. సో చూడండి, నార్మల్గా ఇలా స్క్వేర్ వస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కౌంట్ చేస్తాం. ఎలా చేస్తాం? ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేసి తర్వాత దీంట్లో హైయెస్ట్ నెంబర్ ని 2 తో మల్టిప్లై చేస్తాం. సో 4 × 2 8. బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే స్క్వేర్స్ ని వాళ్ళు కంబైన్ చేసిస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను చూపిస్తాను నాన్న. ఓకే, సో ఇక్కడ చూడండి, రైట్. సో ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే 2 స్క్వేర్స్ ని వాళ్ళు ఏం చేశారు, క్లబ్ చేశారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్క్వేర్స్ ని క్లబ్ చేశారు అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క స్క్వేర్ ని విడివిడిగా తీసుకొని మనం ట్రయాంగిల్స్ ని కౌంట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్క్వేర్ ని తీసుకున్నా. సో ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేస్తాం నాన్న? ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేయాలి. 1 2 3 4. రైట్. సో ఇప్పుడు చూడండి, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 4. 4 2s 8. సో ఈ స్క్వేర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ స్క్వేర్ దగ్గరికి వద్దాం నాన్న. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్స్ని కౌంట్ చేయాలి. 1 2 3 4. ఆఫ్టర్ దట్ వీ షుడ్ మల్టిప్లై విత్ 2 ఆఫ్ హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత? 4. 4 × 2 8. సో 2 స్క్వేర్స్ ని మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేసాం కదా ట్రయాంగిల్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 స్క్వేర్స్ ఒక లైన్ తో జాయింట్ అవుతున్నాయి కదా. సో ఈ జాయింట్ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ వల్ల మనకి ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి లేదా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంతకుముందు ట్రయాంగిల్ స్క్వేర్ అన్నప్పుడు ఒక లైన్ స్క్వేర్ లో ఉండాలి, ఒక లైన్ ట్రయాంగిల్ లో ఉండాలి. బట్ ఇక్కడ ఏం చేయాలంటే ఒక లైన్ ఫస్ట్ స్క్వేర్ లో ఉండాలి, ఇంకో లైన్ సెకండ్ స్క్వేర్ లో ఉండాలి. ఈ లైన్ కి ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి ఉండాలి. సో ఈ 2 లైన్స్ ని జాయింట్ చేస్తే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, ఫామ్ కాదు. సో ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ లో ఒక లైన్, ఈ స్క్వేర్ లో ఒక లైన్, ఈ రెండింటిని జాయింట్ చేస్తే ఏమైంది? 1 ట్రయాంగిల్ ఫామ్ అయింది. కాబట్టి పైన జాయింట్ పాయింట్ తో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయితే? 1. సో ఇక్కడ కింద చూడండి, సో ఈ స్క్వేర్ లో ఒక లైన్ వెళ్ళిందా, సో ఈ స్క్వేర్ లో ఇంకో లైన్ వెళ్ళింది. ఈ రెండింటిని జాయింట్ చేస్తే మనకి ఏమవుతుందన్నా 1 మోర్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు టోటల్గా ఎన్ని ఫామ్ అయినా? సో ఫస్ట్ స్క్వేర్ వల్ల 8 వచ్చాయి, స్క్వేర్ 1 వల్ల, అలాగే స్క్వేర్ 2 వల్ల ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. సో కామన్ పాయింట్స్ వల్ల ఎన్ని వచ్చాయి నాన్న? 2 వచ్చాయి. టోటల్ ఎంత అవుతుంది? 8 + 8 16, 16 + 2 18. So how many triangles are there in this diagram nana? We have 18 triangles in this diagram. Okay, right. So ఈ డయాగ్రామ్ లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 18 ఉన్నాయి. సో మీరు మళ్ళీ బిఫోర్ వీడియోస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఈ స్క్వేర్ లో ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలనేది నేను చెప్పాను. నార్మల్ ప్రాసెస్ లో ఎలా వస్తుంది, లాజిక్ లో ఎలా వస్తుందని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను నాన్న, చూడండి. రైట్. సో ఇప్పుడు ఇంకొంచెం కాంప్లికేటెడ్ అయితే ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అయితే
రైట్, ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి మనం కౌంట్ చేద్దాం నాన్న. సో ఫస్ట్ ఈ స్క్వేర్స్ ని ఐడెంటిఫై చేయాలి మనం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్క్వేర్ అండ్ దిస్ వన్ ఇస్ నెక్స్ట్ వన్. సో 2 స్క్వేర్స్ ని వాళ్ళు క్లబ్ చేశారు. ఈ స్క్వేర్స్ లో మనం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా చేయాలి నాన్న? స్క్వేర్ లో ట్రయాంగిల్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత? 8. 8 2s 16. సో అలాగే ఈ స్క్వేర్ లో చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో టోటలీ హౌ మెనీ నాన్న? 8. బట్ స్మాల్ మనం హైయెస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. 8 2s 16. సో ఇప్పుడు ఏం చేయాలి? కామన్ పాయింట్స్ దగ్గర ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. సో ఈ స్క్వేర్లో ఒక లైన్ వచ్చిందా? ఈ స్క్వేర్లో ఒక లైన్. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? రైట్, 1. బట్ అప్పుడే అయిపోలేదు నాన్న. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, స్క్వేర్లో స్మాల్ లైన్ని కౌంట్ చేసాం. బట్ ఈ స్క్వేర్లో బిగ్ లైన్ కూడా ఒకటి ఉంది కదా. సో అలాగే ఈ స్క్వేర్లో బిగ్ లైన్ కూడా ఒకటి ఉంది కదా. దట్ మీన్స్ ఇంతకుముందు 4 7ని క్లబ్ చేస్తే మనకి ట్రయాంగిల్ వచ్చింది. 4 అనేది ఫస్ట్ స్క్వేర్లో ఉంది, 7 అనేది సెకండ్ స్క్వేర్లో ఉంది. ఈ రెండింటిని క్లబ్ చేయడం వల్ల మనకు 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ కామన్ పాయింట్తోనే కదా. సో అలాగే ఈ కామన్ పాయింట్తో ఒక లైన్ ఎక్స్టెండ్ చేసాం కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తే 4 3 2 1 7 8 1 2. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఏమొచ్చిందన్న? 1 మోర్ బిగ్ ట్రయాంగిల్ వచ్చింది. స్మాల్ ట్రయాంగిల్ ఒకటి వచ్చింది, బిగ్ ట్రయాంగిల్ ఒకటి వచ్చింది. సో మొత్తం ఎన్ని వచ్చాయి? కామన్ పాయింట్తో ఫస్ట్ కామన్ పాయింట్తో 2 వచ్చాయి. సో అలాగే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ స్క్వేర్లో ఒక లైన్, సెకండ్ స్క్వేర్లో ఒక లైన్, అంటే 3 8ని కంబైన్ చేస్తే మనకు అనదర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ అలాగే 3 6 నుంచి 8 5 ఈ రెండింటిని క్లబ్ చేస్తే 1 మోర్ బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. టోటల్ ఎన్ని నాన్న? 2. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్క్వేర్ వల్ల ఎన్ని ఫామ్ అయ్యాయి ట్రయాంగిల్స్? 16. నెక్స్ట్ స్క్వేర్ వల్ల ఎన్ని ఫామ్ అయ్యాయి ట్రయాంగిల్స్? అగైన్ 16. కామన్ పాయింట్స్ ఇక్కడ 2 ఇక్కడ 2, టోటల్ 4. సో కామన్ పాయింట్ వల్ల మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 4. సో టోటలీ 16 plus 16 32. 32 plus 4 36. How many triangles are there in this diagram? There are 36 triangles. ఓకే. సో ఇక్కడ కామన్ పాయింట్తో కౌంట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కామన్ పాయింట్ని మీరు బాగా కరెక్ట్గా పాయింట్అవుట్ చేయాలి. ఎలా పాయింట్అవుట్ చేస్తానన్నా? స్క్వేర్ అంటే మనకి ఏముండాలి? సో ఆ 4 సైడ్స్ అది ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఉన్నాయి. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర మనము కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేసుకోవాలి? స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇలా కట్ చేసుకోగలిగితే ఈజీ అవుతుంది. రైట్. ఒక్కొక్కసారి ఈ కామన్ పాయింట్స్తో ట్రయాంగిల్ ఫామ్ కాకపోవచ్చు, ఒకటే ఫామ్ కావచ్చు. ఇంతకుముందు ఈ కామన్ పాయింట్ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయన్నా? ఒకటే ఫామ్ అయ్యాయి. బట్ ఈ డయాగ్రామ్లో ఏమయ్యాయి? 2 ఫామ్ అయ్యాయి. సో ఇంకా కొన్ని కేసెస్లో ఎలా వస్తాయో చూద్దాం. రైట్, దిస్ ఈస్ ద డయాగ్రామ్. మనం బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫస్ట్ స్క్వేర్. సో దిస్ వన్ ఈజ్ అండ్ నెక్స్ట్ స్క్వేర్. సో నేను ఎలా పార్టిషన్ చేశాను స్క్వేర్ అని? ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన చూడండి 2, కింద 2 ఈక్వల్ అయింది కాబట్టి స్క్వేర్. సో ఇప్పుడు అలా కాకుండా 1 2 3 ఇక్కడ చేయకూడదు. అప్పుడే ఇది చేస్తే ఏమవుతుంది? రెక్టాంగిల్ అవుతుంది. సో పైన మనం కౌంట్ చేసుకున్నాం, 2 కౌంట్ చేసుకున్నాం, కింద 2 కాబట్టి ఈక్వల్. ఓకేనా? సో 1 2 3 అన్నప్పుడు ఇలా తీసుకుంటే 3 3 సరిపోతుంది, బట్ వర్టికల్గా సరిపోతుంది అన్న. ఓకేనా? సో ఇప్పుడు చూడండి,
ఫస్ట్ స్క్వేర్ లో మనం ట్రయాంగిల్స్ ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. సో ఫస్ట్ స్క్వేర్ లో ఎన్ని ఉన్నాయి? 6. సో ద హైయెస్ట్ నెంబర్ ఇస్ 6. సో మల్టిప్లై విత్ 2. సో స్క్వేర్ లో ఎప్పుడు ట్రయాంగిల్స్ ని ఎలా కౌంట్ చేయాలంటే స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేసుకొని దీనిలో హైయెస్ట్ వచ్చే నెంబర్ ని 2 తో మల్టిప్లై చేస్తే చాలు. 6 2 జా 12. సో అలాగే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. So what is the highest number? 6. 6 2s 12. So మనం కామన్ పాయింట్స్ ని చెక్ చేద్దాం. సో దీస్ ఆర్ ద 2 కామన్ పాయింట్స్. ఈ కామన్ పాయింట్ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి చూడండి. సో ఇక్కడ చూడండి 3 1, ఇక్కడ 6 2. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమవుతుంది? ఎక్స్ట్రా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఎన్ని ఫామ్ అయ్యానా? 1. సో బట్ ఇంతకు ముందు లాగా ఇక్కడ లైన్ లేదు కాబట్టి మనకి స్మాల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు. ఇన్ కేస్ ఇక్కడ లైన్ ఉంటే స్మాల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేది. సో ఈ కామన్ పాయింట్ తీసుకోండి 2 5 6 4. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా? 1 బిగ్ ట్రయాంగిల్ వస్తుంది. సో రైట్. సో ఫస్ట్ 12 వచ్చాయి ఫస్ట్ స్క్వేర్ లో, నెక్స్ట్ 12 వచ్చాయి నెక్స్ట్ స్క్వేర్ లో. సో కామన్ పాయింట్స్ ద్వారా ఎన్ని ఫామ్ అయినా? 2. సో 12 plus 12 24. 24 plus 2 26. How many triangles are there in this diagram now? 26. Is it clear? Right. సో ఇప్పటి వరకు సైడ్ చూసాం కదా. ఒక్కొక్కసారి ఏమవుతాయి 2నే కాకుండా 3 స్క్వేర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి రైట్. సో దిస్ ఈస్ ద వన్ మోర్ డయాగ్రామ్. సో మనం ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ లో ఎనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్? 3 స్క్వేర్స్. సో వీళ్ళు 3 స్క్వేర్స్ ని కంబైన్ చేశారనమాట. సో ఇప్పుడు చూడండి ఈ 3 స్క్వేర్ లో ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి. అన్నిట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ లైన్స్ లేవు. సో దీంట్లో 2 డయాగ్నల్స్ ఉన్నాయి. దీంట్లో 2 డయాగ్నల్స్ విత్ హారిజాంటల్ లైన్ ఉంది. ఇక్కడ 2 డయాగ్నల్స్ విత్ వర్టికల్ లైన్ ఉంది. సో ఎలా ఇచ్చినా మనము ట్రయాంగిల్స్ ని ఎలా కౌంట్ చేయాలంటే ఫస్ట్ మన బేసిక్ ఏమైనా ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేసుకొని హైయెస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి 1 2 3 4. సో హౌ మెనీ స్మాల్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఫస్ట్ స్క్వేర్ అన్న 4. సో హైయెస్ట్ నెంబర్ ఎంత? 4. 4 into 2 8. నెక్స్ట్ ఈ స్క్వేర్ కి వద్దాం. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. స్మాల్ ట్రయాంగిల్స్ 1 2 3 4 5 6. So what is the highest number? 6. 6 2s 12. So like e square kodam 1 2 3 4 5 6. What is the highest number in third square? 6. 6 2s 12. Okay. Next common points. ఈ 2 squares కామన్ పాయింట్ ఇదే కదా. సో ఈ కామన్ పాయింట్స్ ని బేస్ చేసుకోండి. ఈ కామన్ పాయింట్ తో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి చూడండి. ఇక్కడ స్క్వేర్ లో ఒక లైన్ తీసుకున్నాం, బట్ ఇక్కడ 5 మాత్రమే తీసుకుంటే ఈ రెండింటికి జాయిన్ చేయడానికి మనకు లైన్ లేదు కాబట్టి స్మాల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి లెంత్ గా తీసుకున్నాం 2 1 5 1. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమవుతుంది? 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది 1. అలాగే ఇక్కడ చూడండి. సో కింది కామన్ పాయింట్ తీసుకోండి. సో ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 6 తీసుకుంటే మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? రాదు, బికాస్ దెర్ ఈస్ నో హారిజాంటల్ లైన్ హియర్. సో కాబట్టి 2 3 6 4 తీసుకోండి. రెండింటిని కంబైన్ చేయండి. కంబైన్ చేస్తే మనకి బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఓకే. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా 2 కామన్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో పైన చూడండి. సో 3 1 ఓన్లీ 3 తీసుకుంటే రాదు ఇక్కడ, ఎందుకంటే హారిజాంటల్ లేదు కాబట్టి 3 1 6 2. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 2 4 6 4 ఇలా తీసుకుంటే అండర్ 1 మోర్ బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 తీసుకుంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే.
సో ఇప్పుడు మనం టోటల్ కౌంట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్క్వేర్ ఎన్ని వచ్చాయి, స్క్వేర్ 1లో మనకు 8 వచ్చాయి, స్క్వేర్ 2లో ఎన్ని వచ్చాయి 12, స్క్వేర్ 3లో ఎన్ని వచ్చాయి 12. కామన్ పాయింట్స్, సో ఇక్కడ చూడండి ఈ కామన్ పాయింట్ దగ్గర 1, ఈ కామన్ పాయింట్ దగ్గర 1, ఈ కామన్ పాయింట్ దగ్గర 1, ఈ కామన్ పాయింట్ దగ్గర 1. సో టోటల్గా కామన్ పాయింట్స్తో ఎన్ని వచ్చాయన్నా 4 వచ్చాయి. సో ఇప్పుడు చూడండి 8 + 12 20, 20 + 12 32, 32 + 4 36. There are 36 triangles in this diagram. Okay, I hope you understood, right? సో ఈరోజు నేను స్క్వేర్స్లో ట్రయాంగిల్స్ని దట్టు అడ్జసెంట్ ఒక స్క్వేర్కి ఒక స్క్వేర్ అటాచ్ అయినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఓకే రైట్, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే 2 స్క్వేర్స్ అడ్జసెంట్లో ఉంటాయి, 1 స్క్వేర్ కింద వస్తుంది. కింద వచ్చినప్పుడు ట్రయాంగిల్స్ని ఎలా కౌంట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.